ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 4 రాశుల వారు ఎప్పుడు అయోమయంలో ఉంటారు. అందులో మీ రాశి గాని ఉందేమో, లేదంటే అందులో మీరు గాని ఉన్నారేమో. అంటే మీ రాశి చక్రాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. కొన్ని రాశుల వారు తెలివైన వారుగా ఉంటారు, కొన్ని రాశుల వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, కొన్ని రాశుల వారు మేధాశక్తి కలిగి ఉంటారు, కొందరు రాశుల వారు ఇతరులను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆస్ట్రాలజీ ప్రకారం రకరకాల మెంటాలిటీ కలిగిన మనుషులు మనం ఈ ప్రపంచంలో ఉంటారు. కాబట్టి ఆస్ట్రాలజీ ప్రకారం ఈ 4 రాశుల వారు అయోమయంలో ఎప్పుడు ఉంటారు. చిన్న చిన్న విషయాలకే ఎప్పుడు కంగారు పడే కొంతమంది వ్యక్తులు, స్నేహితులు కూడా మనందరికీ ఉంటారు. చదువు, ఉద్యోగం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇలా అనేక విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అసలు ఇలా చేయాలా వద్దా అని ప్రతిసారి ఆలోచిస్తూ ఉంటారు. సహాయం చేసే సమయంలో కూడా కొన్ని విషయాలు బాధ పెడుతూ ఉంటాయి. కొంతమంది ఎప్పుడు గందరగోళంలో ఉంటారు. దీని కారణం వ్యక్తిత్వంలో జ్యోతిష శాస్త్రం లేదంటే జ్యోతిష పాత్ర కూడా ఉంటుంది. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎప్పుడు అయోమయంగా ఉండే రాశులు ఏంటో తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులు ఎల్లప్పుడూ గందరగోళంగా ఉంటారు, ఆందోళన చెందుతుంటారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆత్మవిశ్వాసం అయితే ఉండదు. అందుకే ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు ఏ విషయంలో అవును కాదు మధ్య చిక్కుకొని ఉండిపోతారు. అంతేకాదు ఏ నిర్ణయం తీసుకోవాలని ఇతరుల అభిప్రాయాన్ని అడుగుతూ ఉంటారు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారి మైండ్ సూపర్ ఫాస్ట్. ఈ రాశి చక్రంలో వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. ఎంతో ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోగలుగుతారు. అంతేకాదు వీరి అయోమయ వ్యక్తిత్వంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రాశి వారిని స్నేహితులుగా పొందితే వీరి అయోమయ నిర్ణయాలకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం మంచిది. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారు చాలా తెలివైనవారు, కానీ జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు తరచుగా గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ తప్పు జరుగుతుందో వీరికి బాగా తెలుసు. కనుక నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయం గురించి ఎంతగానో ఆలోచిస్తారు. ఇక తులారాశి. తులారాశి వారు ప్రశాంతంగా, సృజనాత్మకంగా ఉంటారు. ఈ రాశి చక్రంలోని వ్యక్తులు చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరిని ఎక్కువ మంది కలవడానికి ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు వీరి మృదు ప్రవర్తనను తేలికగా తీసుకుంటారు. అందుకనే ఈ రాశి వారు తమతో పరిచయం ఉన్న ఎవరిని నమ్మరు. సో ఫ్రెండ్స్, ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ 4 రాశుల మెంటాలిటీ ఎవరైతే ఉంటారో అలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఇందులో మీరు రాసి ఉంటే ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.